హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను చరణ్ పరి. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేస్తున్నారు అని అనేక వార్తలు వస్తున్నాయి గత కొద్ది రోజుల నుంచి. అయితే దీనికి సంబంధించి కొంత వివాదం చోటు చేసుకుంది. ఈ వివాదం రెండు పార్టీల మధ్య చిలికి గాలివాన అయ్యేటట్టుంది. అదే ప్రభుత్వం ప్రతిపక్షం మధ్య. సో అసలు ఈ వివాదం ఏంటి, ఎలా మొదలైందో చూద్దాం. మామూలుగా గత కొద్ది రోజుల నుంచి మనం చూసే న్యూస్లు ఏంటంటే, విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పుకుంది, ఈ కూటమి ప్రభుత్వం. సో బీజేపీ ఇక ప్రణాళికలు మొదలుపెట్టింది. అలాగే ఉక్కు శాఖకు సంబంధించిన మంత్రి కూడా ఆయన వస్తున్నారు అని చెప్పేసి వార్తలు కూడా వచ్చాయి. సో నిజానికి ఈ ఆర్టికల్ రాసింది మొట్టమొదటగా డెక్కన్ క్రానికల్. సో విశాఖలోని డెక్కన్ క్రానికల్ నుంచి ఇది వచ్చింది వార్త. సో దాంతో ఈ వార్త తప్పు, కావాలని ఈ వార్త ఇట్లా స్ప్రెడ్ చేస్తున్నారు అంటూ టీడీపీ శ్రేణులు ఇక వీరంగం తొక్కడం మొదలైంది. సో ఈ వార్తను తప్పుపడుతూ టీడీపీ నాయకులు ఏం చేశారంటే, డెక్కన్ క్రానికల్ ఒక ఎల్లో జర్నలిజం లాగా ప్రవర్తిస్తుంది, వీళ్ళు కావాలని ఇలాంటి వార్తలు రాసి చంద్రబాబు నాయుడు ఏపీకి చేసే అభివృద్ధిని కుంటుపరచడం కోసం ఇలా చేస్తున్నారు అంటూ వీళ్ళు ఈ టీడీపీ నాయకులు వ్యాఖ్యానించి, వీళ్ళు ఇక కోపం పట్టలేక ఏం చేశారంటే, విశాఖలో ఉన్న ఈ డెక్కన్ క్రానికల్ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళ అక్కడ ఆఫీస్ ముందున్న బోర్డ్స్ ఏవైతే ఉన్నాయో, పత్రికకు సంబంధించిన బోర్డ్స్, అవన్నీ కూడా వీళ్ళు తగలబెట్టేశారనమాట. అంతా రచ్చరచ్చ చేసేసి వచ్చేసారు. వీళ్ళు నిరసన తెలియజేయాలనుకుంటే ఆ ప్రెస్ ముందుకు వచ్చేసి అక్కడ నినాదాలు అలాగే నిరసన కార్యక్రమాలు చేయొచ్చు. అంతేగాని వచ్చేసి వాళ్ళ ఆస్తుల్ని, ఆ ప్రెస్ ఆస్తుల్ని ధ్వంసం చేయడం, జర్నలిస్టుల మీద దాడులు చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే బయట ఎలాగో జర్నలిస్టులు లేరు కాబట్టి సరిపోయింది, కానీ జర్నలిజం మీద దాడిగా దీన్ని పరిగణించాలి. సో ఇలా దాడి చేయడం సరైంది కాదు. సో ఈ దాడి ఎప్పుడైతే జరిగిందో వెంటనే ప్రతిపక్ష పార్టీ కూడా రియాక్ట్ అయింది. సో మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం, ఈ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ గురించి మాట్లాడుకున్నప్పుడు నేను ఒక విషయం చెప్పాను. ఏంటంటే, ఈ ప్రైవేటీకరణ కానీ జరిగే పరిస్థితి ఉంటే ఇలాంటి అవకాశం, దీని గురించి మాట్లాడడానికి, దీన్ని ఒక స్టాండ్గా తీసుకొని ప్రతిపక్షం పోరాడడానికి ఇది ఒక మంచి అవకాశం అని నేను గతంలో ఒక వీడియోలో చెప్పాను. సో ఇప్పుడు అదే జరిగిందనమాట. ఎప్పుడైతే ఈ న్యూస్ వచ్చిందో, ఈ పార్టీ ప్రెస్ ఆఫీస్ దగ్గర గొడవ, ఈ రచ్చ, ఈ తగలబెట్టడాలు, వెంటనే జగన్ రియాక్ట్ అయ్యారు. ఇది అన్యాయం, ఇలా జర్నలిజాన్ని నిజాయితీగా పనిచేయనివ్వాలి, నిష్పక్షపాతంగా పనిచేయనివ్వాలి, ఇట్లా జర్నలిస్టుల మీద దాడులు చేయడం కరెక్ట్ కాదు అంటూ ఆయన ప్రెస్లో చెప్పడం జరిగింది. ఆయన కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి. సో ఈయన ఈ ఉత్సాహం చూసి అందరికీ ఆశ్చర్యం కూడా వేసింది. ఎందుకంటే గతంలో, ఇప్పుడు గత 2 నెలల నుంచి చాలా కార్యక్రమాలు జరుగుతూ వస్తున్నాయి. ఎప్పుడైతే ప్రభుత్వం ఏర్పడిందో అనేక కార్యక్రమాలు జరుగుతూ వస్తున్నాయి, 1.5 నెలల నుంచి. కానీ ఇంతవరకు ఆయన రియాక్ట్ అయింది లేదు. సడన్గా ఇప్పుడు అనేక విషయాలకి కామ్గా ఉండి ఇప్పుడు ఈ విషయానికి రియాక్ట్ అయ్యాడు. సో మనం ఊహించింది కూడా కరెక్టే అనమాట. ఎందుకంటే ఇది రాష్ట్ర స్థాయిలో అందరి ఫోకస్ వచ్చే అవకాశం ఉంది దీంట్లో. అలాగే కేంద్ర ప్రభుత్వం దగ్గర కూడా ఓకే, రాష్ట్రంలో ఈయన ఈ విషయం మీద పోరాడుతున్నాడు అనే ఫోకస్ రావటం వల్ల జాతీయ స్థాయి మీడియాలో కూడా దీని మీద ఒక ప్రాధాన్యత పెరిగే అవకాశం ఉంది. ఇవన్నీ ఆలోచించుకొని ప్రతిపక్ష నాయకుడు జగన్ రియాక్ట్ అయ్యారు. అదొకటే కాదు, ఆయన పార్టీ శ్రేణులు కూడా రియాక్ట్ అవ్వడం మొదలుపెట్టారు. సో ఆయన ఏమన్నారంటే, ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కు అది. సో విశాఖని మీరు ఎలా ప్రైవేటీకరణ చేస్తారు, దీన్ని మేము గట్టిగా పోరాడతామని చెప్పడం జరిగింది. అయితే ఈ విషయం మీద ఎప్పుడైతే జగన్ రియాక్ట్ అయ్యారో, వెంటనే ఈ విషయం మీద టీడీపీ నుంచి కూడా లోకేష్ రియాక్ట్ అవ్వడం జరిగింది, టీడీపీ నాయకుడు, మంత్రి. సో ఆయన ఏం రియాక్ట్ అయ్యారంటే, ఇది కావాలని మీరు చేస్తున్న కుట్ర మాత్రమే, చంద్రబాబు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలని మీరు ఏదో విధంగా చిన్నబుచ్చడానికి, వీటి మీద ప్రజల దృష్టి పడకుండా చేయడానికి కొత్తగా దీని ఒక వివాదంగా తీసుకొని వచ్చారు అని చెప్పి మాట్లాడడం జరిగింది. సో ఇది ఒక పెయిడ్ ఆర్టికల్ డెక్కన్ క్రానికల్లో వచ్చింది అని ఆయన చెప్పడం జరిగింది. సో ఈ పెయిడ్ ఆర్టికల్ తోటి మీరేమి ఆయన చంద్రబాబు గారి ఖ్యాతి కానీ జరిగే అభివృద్ధిని కానీ అడ్డుకోలేరు అని ఆయన వాదిస్తున్నారు అనమాట. సో దీనికి ఈయన పెట్టిన పేరు ఏంటంటే బ్లూ జర్నలిజం అని చెప్పి ఈయన వ్యాఖ్యానించడం జరిగింది. సో బ్లూ జర్నలిజం అనేది ఈయన ఎందుకు వాడారో మీకు అర్థమయ్యే ఉంటుంది. సో యువతల ఎప్పుడైతే ఈ వైసీపీ పార్టీ వాళ్ళు టీడీపీ వాళ్ళని దూషించడానికి ఎల్లో జర్నలిజం అనే పదం వాడుతుంటారు. సో జర్నలిజం సంబంధించిన టర్మ్సే ఇవన్నీ కూడా. కానీ వీళ్ళు ఏంటంటే సింబాలిక్గా వాళ్ళ కలర్స్ని మెన్షన్ చేస్తూ వాడుతుంటారు అనమాట. సో వైసీపీ పార్టీ వాళ్ళు ఎల్లో జర్నలిజం అంటే వాళ్ళ పార్టీ కలర్ని దృష్టిలో పెట్టుకొని వాడుతూ ఉంటారు. అండ్ ఎల్లో జర్నలిజం డెఫినేషన్ కూడా మనకు తెలిసిందే. సో ఒక సెన్సేషనలిస్ట్ అండ్ ఒక సిద్ధాంతం లేకుండా కేవలం పాపులర్ అవ్వడానికి ఏదో ఇలాంటి యాక్టివిటీస్ చేస్తూ, ఒక రీసెర్చ్ లేకుండా జర్నలిజం చేసేదాన్ని, ఒక ఆర్టికల్స్ రాసి పాపులారిటీ ఇచ్చేదాన్ని ఒక ఎల్లో జర్నలిజం అంటారు. అలాగే బ్లూ జర్నలిజం అంటే కూడా దానికి ఒక డెఫినేషన్ ఉంది. బ్లూ జర్నలిజం అర్థం ఏంటంటే, అన్వెరిఫైడ్ న్యూస్ని ఇవ్వడము, అలాగే వెరిఫికేషన్ లేకుండా, ప్రూఫ్ లేకుండా, రీసెర్చ్ లేకుండా న్యూస్ ఇవ్వడము, దారి తప్పించేలాగా, అంటే ఫోకస్ దీని మీద నుంచి తప్పించి వేరే వాటి మీద షిఫ్ట్ అయ్యేలాగా న్యూస్ ఇవ్వడాన్ని బ్లూ జర్నలిజం అంటారు అనమాట. సో వీళ్ళు దీన్ని కోట్ చేయడం మొదలుపెట్టారు ఇక్కడ నుంచి. సో ఇక్కడ నుంచి వీళ్ళని బ్లూ జర్నలిజం అంటూ పోతారేమో చూడాలి. సో ఈయన ఇలా వ్యాఖ్యానించిన తర్వాత
ఒక ఈ జర్నలిస్ట్ సంఘాలు కూడా గట్టిగా రియాక్ట్ అయ్యాయి. జర్నలిస్ట్ సంఘాలు ఏమంటున్నారంటే, ఇలా మీ రాజకీయ పార్టీలు ఒకవేళ జర్నలిజం సంబంధించి ఏదైనా వార్త వచ్చినప్పుడు మీకు అది నచ్చకపోతే నిరసన తెలియజేయాలి కానీ ఈ విధంగా దాడులు చేస్తారా? ఈ విధంగా జర్నలిజాన్ని మీరు స్వచ్ఛమైన స్వతంత్రంగా జర్నలిజం చేయనివ్వరా? ఇదక్కడే దాష్టీకం అంటూ వాళ్ళు కూడా నిరసన తెలియజేయడం జరిగింది. ఇది ఇంకా రాను రాను కొద్దిగా దుమారం రేపే అవకాశం ఉంది. జర్నలిస్ట్ సంఘాలకి అలాగే ప్రభుత్వానికి మధ్య ఇదొక పెద్ద కాన్ఫ్లిక్ట్‌గా మారే అవకాశం కూడా లేకపోలేదు. ఎందుకంటే ఇప్పుడు జర్నలిస్టుల మీద విమర్శలు చేయదలుచుకుంటే దాన్ని ముందు వెనక చూసుకొని చేయాలి. కానీ ఇది మాత్రం కాస్త, ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు పెయిడ్ ఆర్టికల్ అంటున్నారు కాబట్టి మరి ఆ పెయిడ్ ఆర్టికల్ అని నిరూపించాల్సిన బాధ్యత కూడా ఈ ఆరోపణ చేసిన వాళ్ళ మీదనే ఉంటుంది. ఎందుకంటే పెయిడ్ ఆర్టికల్ అయితే మరి అది నిరూపిస్తే ఖచ్చితంగా వాళ్ళ ఆర్టికల్ వెనక్కి తీసుకోవడం, దాని మీద కేసు కూడా వేయొచ్చు. నిజంగా ఈ అవకాశం ఉన్నప్పుడు కేవలం ఆరోపణలు చేసి వదిలేయడం ఎందుకు? వీళ్ళు ఈ జర్నలిజం నిజాయితీగా చేయడం లేదు, ఇది పెయిడ్ ఆర్టికల్స్ అంటూ కేసు కూడా వేయొచ్చు కదా. కానీ అలా చేయకుండా ఇట్లా ఊరికి ఆరోపణలు చేయడం, ఇది కేవలం ప్రజల్ని మళ్ళీ ఈ ఆలోచనలు రానివ్వకుండా తప్పుదారి పట్టించడానికి అన్నట్టు కనిపిస్తుంది.